చందంగా మారింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సవరణ సాధ్యం కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. వర్గీకరణ వల్ల దళితుల్లో చీలిక వస్తుందని ఎంపీలు ఆవేదన చెందుతున్నారని ఆయన చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని అఖిలపక్ష బృందం ఢిల్లీలో ప్రధాని మన్మోహన్తో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. పార్లమెంట్ ఆవరణలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వర్గీకరణపై సత్వరమే స్పందించాలని వైఎస్ మన్మోహన్ సింగ్ను కోరారు. దళితుల్లోని ఉపకులాలకు న్యాయం జరగాలంటే ఏబీసీడీలు అవసరమన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. అయితే రిజర్వేషన్ల విషయం రాజ్యాంగంతో ముడిపడిన అంశమని, ఈ పార్లమెంటు సమావేశాలు మరో 3 రోజుల్లో ముగుస్తున్నందున బిల్లు సాధ్యం కాదని పీఎం ముఖ్యమంత్రికి సర్ది చెప్పారు. మాకు కూడా ఈ సమస్య విషయం తెలుసు. ఏదో ఒక విధంగా దీన్ని పరిష్కరించాలనే ఆలోచన మేము చేస్తున్నాము. కొంతమంది షెడ్యూల్ కులాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఈ విధంగా కేటగరైజేషన్ చేయటం షెడ్యూల్ కులాలను విభజించినట్టు అవుతుందనే పద్ధతుల్లో ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదొక కష్టంగా ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. అటు ప్రధాని నిర్ణయంపై మాదిగ దండోరా నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మాలల ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గిందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఇంకా వేరే పార్టీలు ఒప్పించాల్సిన లేదు. ఒప్పించుకోవాల్సింది ఎవరిని? కాంగ్రెస్ ఎవరు మాట వింటుంది? ఇంతవరకు రాజకీయ లబ్ధి పొందిన మా వెంకటస్వామి లాంటి వాళ్ళ మాట వింటుంది, పనబాక లక్ష్మి వాళ్ళ మాట వింటుంది, జేడి శీలం లాంటి మాట వింటుంది, హర్షకుమార్ లాంటి మాట వింటుంది. అంటే స్వార్థపరులైన రిజర్వేషన్ మొత్తం మేమే తింటామంటున్న 4 మాట వింటుందే తప్ప దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు విలువనివ్వట్లేదంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాలల కొమ్ముగాస్తుందనే విషయం రుజువుతోంది. ఇక ప్రధాని స్పందన పట్ల సిపిఎం, సిపిఐ, బీజేపీ, టీఆర్ఎస్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. టీడీపీ, ఎంఐఎంలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. అసలు వర్గీకరణ విషయంలో కాంగ్రెస్లోనే ఏకాభిప్రాయం లేదని సిపిఐ శాసనసభాపక్ష నేత చాడా వెంకటరెడ్డి దుయ్యబట్టారు. మాటీవీ న్యూస్, న్యూఢిల్లీ.